కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతము గురించి శాలిగ్రామపు మహిమలు గురించి వివరించదను వినుడు అని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమ్యం చేయవలెను. ఆ తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమును గాని విష్ణు ఆలయమును గాని దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజించవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్ష మార్గం కూడా పొందుదురు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించిన 100 రెట్లు ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల 1,000,000 పుణ్యముల ఫలితం కలుగును. ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు దానం చేసిన ఎంత పుణ్యం కలుగునో దానికంటే అధికమైన ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువునకు ఇష్టం. ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇయ్యవలెను. అలా ఇచ్చిన వారు ఆవు శరీరమందు ఎన్ని రోమములతో కలవో అన్ని సంవత్సరాలలో ఇంద్రలోకములలో స్వర్గసుఖము నొందగలరు. కార్తీక మాసమందు వస్త్రదానం చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారు పూర్వజన్మయందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవేతములు బ్రాహ్మణునికి దానమిచ్చిన వారు ఇహపర సుఖములు పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుని గాని శాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానం ఇచ్చిన ఎడల 4 సముద్రముల మధ్య ఉన్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా వినండి. శాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ నదీ తీరమండలి ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిక్కిలి దురాసపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరమిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము ఎటుల అపహరింతునో అన్న ఆలోచనతో నీచపు బుద్ధి కలిగి కాలం గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామంన సమీపంన ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకి ఇవ్వమని అడుగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనం 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరో జన్మలోనైనా మీ ఇంట ఏదో ఒక జంతువుగా అయినా పుట్టి మీ రుణము తీర్చుకోగలనని సవినయంగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయును, లేని ఎడల నీ కంఠము నరికివేయును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన దగ్గరున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుతికను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురు అని భయంతో తన గ్రామమునకు పారిపోయెను. బ్రహ్మహత్య మహాపాపం కనుక అప్పటి నుంచి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్ని నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరక కూపముల పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయుచు పుణ్య కార్యములు ఆచరించుచుండెను. నీడ కొరకే చెట్లు నాటించెను. నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటుల ఉండగా కొంతకాలంనకు త్రికోల సంచారియగు వారధుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చిరి. త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ ధర్మ ప్రణామములు చేసి విష్ణుదేవునిగా భావించి అర్ధపాత్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు
తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నేను చేయు సత్కారములు మీరు స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనెను. అంతట నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ హితవీరా, నేను ఒక హితువు చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ దినమున స్నాన దాన జపాదులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి ముందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానం చేసిన ఎడల వెనుకటి జన్మ ఈ జన్మలయందు చేసిన పాపం పోవదును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు. అతన్ని ఉద్ధరించుటకు నువ్వు సాలగ్రామ దానము చేయకై తప్పదు. అట్టి చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంతట ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. ఇటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగనప్పుడు సాలగ్రామం అనే ఒక రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలిగా ఉన్న వారికి ఆకలి తీరునా, దాహముగా ఉన్న వారికి దాహము తీరునా కాక ఎందులకి ఈ దానము చేయవలను? నేను సాలిగ్రామ దానము చేయజాలను అని మూర్ఖంగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రంగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలిగ్రామ దానం చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తి కలిగించడానికి ఈ దానము తప్ప మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయెను. ధర్మవీరుడు ధన సామర్థ్యం కలవాడై ఉండియూ కూడా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలంనకు అతడు కూడా చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టిన చేత మరణానంతరం 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణ ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను. పెండ్లి అయిన కొంతకాలంనకు ఆమె భర్త చనిపోయెను. చిన్న కాలం నందే ఆమెకు అష్టకష్టాలు సంభవించుట వలన తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగెను అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలిగ్రామ దానం చేయించి, నాకు బాధ వైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారపోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలిగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గమునకు ఎరిగిరి. మరి కొంతకాలంనకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయుచు ముక్తిని పొందును. ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలిగ్రామ దానం చేసిన దాన ఫలితం ఇంతింత కాదు, ఎంతో గణమైనది. కావున నీవును ఆ సాలిగ్రామ దానము చేయుము. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి 12వ అధ్యాయం 12వ పారాయణం సమాప్తం.